శాస్త్రి గారి ఇన్స్పిరేషన్ బాగా ఉన్నట్టు విపరీతం ఆయనే ప్లస్ ఆవాహన అండి. ఏదైనా కష్టం వస్తే ఆయన గుర్తెచ్చుకుంటే ఆయన చిత్తులాసమైన మొహం గుర్తొస్తే నాకు ధైర్యం వచ్చేస్తుంది. అంతే సింపుల్ అండి, ఏం లేదు దాంట్లో. ఆయన నమ్మి రాశాడు. ఒక రోజు అడిగాను, మీరు చెప్తారు కష్టంలో వస్తే కూడా బాధపడద్దంటే ఎట్లా కుదురుతుంది సార్ అంటే, మానసిక వ్యవసాయం మా ఆయన చెప్పాడు. మానసిక వ్యవసాయం రా, ప్రాక్టీస్ చేసుకోవాలి. కష్టం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు అంతా మంచిగా జరుగుతుంది మనిషికి. అదే ఆయన చెప్పింది. బట్ మీరు ఆయన కలిసి ఆయనతో మాట్లాడి ఆయనతో భావాలు పంచుకోవటం అంటే, నేను ఒక 15 సంవత్సరాలు జర్నీ అండి శాస్త్రి గారితో. 2000 నుంచి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల జర్నీ శాస్త్రి గారితో. 2000 సంవత్సరం వారు నా జీవితంలో ఫస్ట్ పరిచయం అయ్యారు. 20లో ఆయన చనిపోయి 21లో ఆయన చనిపోయేదాకా 21 నేను వారితోటే ఉన్నాను కంప్లీట్గా. చాలా కలిశాను, వందల సందర్భాల్లో కలిశాను, విన్నాను, నేర్చుకున్నాను, ఆకలింపు చేసుకున్నాను, అన్వయించుకున్నాను, అప్లై చేశాను జీవితంలో. అనుమానం లేదు. ఇంత పాజిటివ్ థాట్లో ఉన్నారు. మీ గోల్ ఏంటి సార్? గోల్ ఏముంది, మంచి సినిమాలు చేయడం, నెక్స్ట్ ఏమైనా ఒక పొలిటికల్ ఎంట్రీ గట్టిగా ట్రై చేసుకోవడం. పార్టీలు ఏం చెప్పను. దీని తర్వాత ఒక చక్కటి పొలిటికల్ ఎంట్రీలో ఒక ఈ నాలెడ్జ్ని, ఈ చదువుని, ఈ శ్రద్ధని అసలు ప్రజా జీవితంలో ఎలా ఉపయోగించవచ్చు అనేది ఇప్పుడు నా ప్రశ్న. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మీకు చెప్పాను. నాది నా వైఫ్ నవ్వుతూ ఉంటూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తావు, మళ్ళీ ఏదో రాజకీయం అంటావు, లేదా ఇంకోటి అంటావు, సినిమా తీస్తానంటావు, నేను నిత్యం ఏదో ఒక కొత్తది పెడతావు నాకు అంటూ ఉంటుంది. సో సీరియస్గా నేను డెఫినెట్లీ అంటే పాలిటిక్స్ 100%. పాలిటిక్స్ అంటే ఏంటి సార్? పాలిటిక్స్కి నాకు ఇష్టం, ప్రజా జీవితం ఇష్టం. నేను 23 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నాను. రాజకీయ నాయకులతో నా జీవితం పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే, పొద్దున్న లేస్తే సర్పంచ్, పొద్దున్న లేస్తే కలెక్టర్, పొద్దున్న లేస్తే ఎంపీ, వాళ్ళతో తిట్లు తినడం, వాళ్ళతో పొగిడించుకోవడం, ఇదే 23 సంవత్సరాల జీవితం. అదే ముఖ్యమంత్రి గారు రావడం, వారి ప్రోగ్రామ్ తయారు చేయడం, స్టేజ్ ఎక్కడం, స్పీచ్ తయారు చేయడం, వారితో తిట్టించుకోవడం, వారితో పొగిడించుకోవడం, ఇదే జీవితంలో ఉన్నప్పుడు నేను దాని నుంచి దూరంగా ఉండలేను. సినిమా అనేది ఒక మంచి ఆట విడిపి నాకు ప్రస్తుతం. అండ్ భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు నాకు సినిమా జీవితం ద్వారా. దాన్ని మళ్ళీ ప్రజా జీవితంలోకి ఎలా మలుచుకోవచ్చో ప్లాన్ చేసుకుంటాం. సూపర్. మరి ప్రజా జీవితం అంటున్నారు, పాలిటిక్స్ అంటున్నారు. పాలిటిక్స్ అంటే గట్టిగా డబ్బులు కావాలి కదా, మరి వస్తాయండి. దానికి డబ్బులు లేని రాజకీయాలు కూడా చేయొచ్చు, మార్గాలు వస్తాయి. చోర్మ అమృతంగమయ్య మళ్ళీ అమృతంగా వెళ్తుంది భారతదేశం. మళ్ళీ సాధారణమైన మనుషులకి టికెట్లు ఇచ్చే రోజులు వస్తాయి, రాసుకోండి వాడు. అవునా? వీళ్ళు వెళ్ళే కొద్దీ 100 కోట్లు పెడతా, లేకపోతే మా కులపోట్లు ఇన్ని ఉన్నాయి, ఇది మారి సాధారణమైన మనుషులకి టికెట్లు ఇచ్చే రోజులు లేకపోతే అడగండి. విసుగొస్తుందిగా అందరిని చూస్తుంటే. రావట్లా? విసుగు రావట్లేదా? భాష, భంగిమ, మాట్లాడే విధానాలు విసుగు రావట్లేదా? డెఫినెట్గా మళ్ళీ సింప్లిసిటీకి రాజకీయం కూడా వెళ్తుంది. చూద్దాం మరి, చూద్దాం, తప్పకుండా చూద్దాం. అదే మీ మాట వల్ల అవుతుందండి. 20 కాదు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో భారతదేశంలో డబ్బు కులం నిర్ణయించని రాజకీయాలు వస్తాయి. విసుగొస్తుంది. అవే మాటలు మాట్లాడి విని ఓటర్లే ధర్నాలు చేసే రోజులు వచ్చాయి. మా పక్క వాళ్ళకి పక్క వాళ్ళలో డబ్బులు ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు, మేము ఓట్లకు రామని ఓపెన్గా వెళ్ళిపోతుందండి. ఈ ఫేజ్ వెళ్ళిపోతుంది. కొత్త నీరు వస్తుంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటారు పొలిటికల్? ఏ స్టేజ్ అయినా సరే ఈ స్టేజ్లోనే ఉంది. మృత్యోర్మ అమృతంగా, మృత్యువిలోనే ఉంది, అమృతంగా వెళ్ళాలి. వెళ్తాం, నాయకత్వాలు అన్నీ వస్తాయి. కొత్త నీరు వస్తుందండి. డెఫినెట్లీ రావాలి కూడా, కొత్త నీరు రావాలి. అందరూ ఇప్పుడు ఏమవుతావు అంటే చదువుకోవడం, ఎంప్లాయ్మెంట్, ఇంతగా ఉద్యోగం, టీచరు, బ్యాంక్ మేనేజరు, లేదా ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరు, డాక్టర్. పొలిటికల్ రాజకీయాలకు వెళ్దాం, బాగు చేద్దామని ఎవరికి అందరూ కదా. సూపర్ అండి. మీలాంటి ఏమంటారు నాలెడ్జబుల్ పర్సన్స్ రావాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.